ఫిత్నాలు అంటే మన పాపాలు చేసే యొక్క దారులు. అలాంటి దారుల నుంచి రాకట్టుకునే ప్రతి పని చేస్తాడు. మీకు నచ్చిన వాళ్ళని బ్రతికించి తేవడం నుంచి పాపాలు మరియు అప్పుల భారీ నుండి నీ శరణు వేడు. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వెల్కమ్ టు మై ఛానల్. నహమదు నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మాబాద్. ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు నా ఛానల్లో చాలా మంచి దువాలు, చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ చేశాను. అందరూ చాలా ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. నిజంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను అల్లాతో కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ప్రస్తుత జీవితంలో మనం పడుతున్న కష్టాలు, మనం పడుతున్న బాధలు, మనం పడుతున్న టెన్షన్స్ ఇవన్నీ దూరం అవడానికి కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక మానవుడు మనము బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అని అనుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూస్తారు, ఇష్టపడతారు కూడా. మీరు కూడా చూడండి. ఇదేంటి ముస్లిం చెప్తుంది, ఇది అల్లా కోసం కావాలా, ఇది ముస్లిమ్స్ కోసం కావాలా, ఒక అమ్మాయి పరదా వేసుకో చెప్తుంది అని ఆలోచించకుండా ఒక్కసారి నా వీడియోని ఫుల్గా చూసినట్లయితే, మీకు నిజంగా మీ మనస్ఫూర్తిగా మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే నేను ఇంతకాలం మంచి దువాలు పెట్టాను. ఇప్పుడు మరొక మంచి దువాతో అల్లా సుబ్హానహు తఆలా దయ వల్ల మళ్ళీ హాజరయ్యాను. ఇన్షాల్లా ఈ దువా కూడా మీకు లాభం కలగాలి, ఈ దువా వల్ల కూడా మీరు లాభం పొందాలని అల్లాతో దువా చేస్తున్నాను. అయితే ప్రతి మానవుడు కూడా కంపల్సరిగా ఏదో ఒక రోజు చావాల్సిందే. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. ప్రతి మానవుడికి చావు రుచి చూపిస్తాడు అల్లా సుబ్హానహు తఆలా. ప్రతి ప్రాణికి చావు రుచి చూపిస్తాడు. మనిషే కాదు, ప్రతి ప్రాణం ఉన్న ప్రతిదీ కూడా చావాల్సిందే. అయితే చచ్చిపోయిన తర్వాత మనకి ఇదే ప్రపంచ జీవితం ఒక్కటే అనుకుంటాం, కానీ ప్రపంచ జీవితం కంటే చనిపోయిన తర్వాత మరణాంతర జీవితం అనేది మొదలైపోతుంది. అయితే మనం ప్రపంచ జీవితంలో ఏ విధంగా బ్రతుకుతున్నాం, అలాంటి జీవితంలోని వచ్చే మన ఫిత్నాలు అంటే మనము పాపాలు చేయడానికి దారులు అన్నమాట. ఫిత్నాలు అంటే మన పాపాలు చేసే యొక్క దారులు. అలాంటి దారుల నుంచి రక్షించమని కూడా ఈ దువాలో ఉంది. అయితే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ముస్లిమ్స్ చాలా మంది తెలిసి ఉంటుంది. ఏంటంటే ఇది దజ్జాల్ యొక్క ఫిత్నాల నుంచి రక్షించమని ఈ దువాలో ఉంటుంది. దజ్జాల్ ఎవరంటే ఒక శాపగ్రస్తుడు. వాడు ఖయామత్ దగ్గరలోని ప్రపంచంలోనికి అడుగు పెడతాడు. వాడు వచ్చిన తర్వాత చాలా అల్లకల్లోలం చేస్తాడు ప్రపంచాన్ని. వాడిని నమ్మిన వాళ్ళని వాడి స్వర్గంలో వేసుకుంటాడు. వాడు నమ్మలేని వాళ్ళని వాడి నరకంలో వేసుకుంటాడు. ఎవరైతే వాడిని నమ్ముతారో వారు అల్లా దగ్గర నరకంలోకి వెళ్తారు. వాడిని ఎవరైతే తిరస్కరిస్తారో అల్లా దగ్గర స్వర్గానికి వెళ్తారు. వాడు మంచి ఎలా అంటే మిమ్మల్ని ఆకట్టుకునే ప్రతి పని చేస్తాడు. మీకు నచ్చిన వాళ్ళని బ్రతికించి తేవడం నుంచి, మంచి మ్యూజిక్స్ నుంచి, మంచి మీకు ఏమేం కావాలో మీ మనసుకి ఏది బాగా అనిపిస్తుందో అన్నీ చేస్తాడు. ఆడొచ్చినప్పుడు పంట పొలాలు ఇవన్నీ కూడా ఎండిపోతాయి. ఆ దజ్జాలు వచ్చినప్పుడు మీరు ఎంత అవసరపరులై ఉంటారో అలాంటి సమయంలో వాడు అవసరాలు తీర్చి వాడిని నమ్మే విధంగా చేసుకుంటాడు. వీడు దజ్జాల్, శాపగ్రస్తుడైన దజ్జాల్. ఆ దజ్జాల్ యొక్క ఫిత్నాలు వాడు వచ్చిన తర్వాతే కాదు, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. వాటిలో చాలా ముఖ్యమైనది ఈ సెల్ ఫోన్, తర్వాత చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. జినా, ఇవన్నీ కూడా దజ్జాల్ యొక్క ఫిత్నాలే. మనుషులు ఆడ మగ అట్రాక్షన్ అవనియండి, లేదంటే ఈ ప్రతిదీ కూడా ఇంకా దజ్జాల్ యొక్క ప్రతి ఫిత్నాలో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ ప్రస్తుత కాలంలో దజ్జాల్ యొక్క ప్రతి ఫిత్నాలో మనం ఉన్నాం. అయితే అలాంటి ఫిత్నాల నుంచి అల్లా సుబ్హానహు తఆలా యొక్క శరణు వేడుకుంటున్న ఈ దువాలో. అంతేకాదు జీవన మరణాల గురించి కూడా మనం, అందులో వచ్చే బాధల గురించి కూడా మనం ఈ దువాలో వేడుకుంటాం. జీవన మరణాల బాధలు అంటే ఏంటి అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు మరణం టైంలోని మానవుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఒక ప్రాణం తీయడం అంటే అది ఎంత కష్టమైనది. అయితే ప్రాణం పోక ముందు కూడా మనం సక్రాత్ని అనుభవిస్తాం. సక్రాత్ అంటే మనం చేసిన పాపాలకు గాను అల్లా క్షమించాలనుకుంటే మనకి సక్రాత్ ఇస్తారు. సక్రాత్ అంటే మనం చచ్చిపోతాం అనే ముందు కొన్ని రోజులు మనం బాగా జబ్బు పడిపోయి బాగా బాధల్లో అంటే చాలా కష్టంలో ఉంటాం అన్నమాట. అలాంటి సక్రాత్ ఉంటుంది మౌతు ముందు. ఆ తర్వాత మరణం తీసే దూతలు చాలా భయంకరంగా వస్తారు. మన రూని చాలా భయంకరంగా తీస్తారు. అలాంటి మరణం యొక్క బాధల నుంచి రక్షించమని ఈ దువాలో ఉంది. అంతేకాకుండా మరణం తర్వాత జీవితం, మనం పుట్టేటప్పుడు కూడా బాధలు ఉంటాయి. అలాంటి వాటి నుంచి కూడా అల్లా యొక్క శరణు వేడుకుంటున్నాం అన్నమాట.
అంతేకాకుండా పాపాల నుంచి మరియు అప్పుల భారం నుంచి కూడా మనం ఈ దువాలో శరణు వేడుకుంటున్నాం. పాపాల భారం అంటే ఏ వ్యక్తి అయితే ప్రపంచ జీవితంలో పాపాలు చేస్తూ అల్లాహ్ను కాదని షిర్క్ చేస్తూ ఏ వ్యక్తి అయితే నమాజ్ చేయడో, ఏ వ్యక్తి అయితే ఇతరులను మనసు బాధ పెడతాడో, ఎవరైతే అసలు పిసినారితనం చేసి ప్రతి ఒక్కటి కలుస్తుంది అనమాట పాపాల్లోని. జినా చేస్తున్నాడో, బిదాత్ చేస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే ఇస్లాంని కాదని అల్లాహ్ని కాదని ఇతరితర పనులు చేస్తాడో ఇవన్నీ కూడా పాపంలోకి ఈ పాపాలన్నింటి నుంచి అల్లాహ్ యొక్క క్షమాపణ కోరుకుంటూ ఆ పాపాల నుంచి రక్షించమని, ఇంతవరకు చేసాం మళ్ళీ ఇంకా ఎక్కువ పాపాలు చేయకుండా రక్షించల్లా అని చెప్పేసి ఈ దువా కూడా ఉంది. ఇందులో కూడా ఆ దువా ఉంది. అంతేకాకుండా అప్పుల భారం తెలుసు కదండి. అప్పున్న జీవితం, రాత్రి నిద్ర ఉండదు, పగలు లెగిస్తే మర్యాద ఉండదు. రాత్రి నిద్ర ఉండదు అప్పున్నవాడికి, పొద్దున్న లెగిస్తే మర్యాద ఉండదు, జిల్లత్ ఉంటుంది. అలాంటి అప్పుల భారం నుంచి రక్షించమని ఈ దువా. అయితే దువా ఏంటో చూద్దాం ఒక్కసారి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుమ్మా ఇన్ని ఔదు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్. అర్థం, అల్లా సమాధి యాతన నుండి నీ శరణు వేడుకుంటున్నాను. వా ఔజు బిక మిన్ ఫిత్నతి మసీహ్ దజ్జాల్. శాపగ్రస్తుడైన మసీహ్ దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి నీ శరణు వేడుకుంటున్నాను. వా ఔజు బిక మిన్ ఫిత్నతి మహియా వల్ మమాతి. జీవన మరణాల పరీక్షల నుండి నీ శరణు వేడుకుంటున్నాను. అల్లాహుమ్మా ఇన్ని ఔజు బిక మినల్ మాస్సమి వల్ మగ్రమి. ఓ అల్లా, పాపాలు మరియు అప్పుల భారి నుండి నీ శరణు వేడుకుంటున్నాను. చూడండి, మొదటి వాక్యంలో మనం ఏమడుగుతున్నాం? సమాధి యాతన నుండి. చెప్పాను కదండి, సమాధి యాతన ఎలా ఉంటుందంటే, సమాధిలో మన పెట్టిన తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా 40 అడుగులు మన పెట్టిన వాళ్ళు 40 అడుగులు దూరం వెళ్ళగానే మనకి రూహ్ నేసేస్తాడు సమాధిలో. రూహ్ మనలోకి రాగానే, అంటే ప్రాణం మనలో వేయగానే మనం లెగిసిపోతాం. లెగిసిన తర్వాత దైవదూతలు 3 ప్రశ్నలు అడుగుతారు. దానికి సమాధానం చెప్పినట్లయితే మనకి స్వర్గం లభిస్తుంది. లేదు అంటే మనకి ఎలాంటి యాతన ఇస్తాడంటే అల్లా సుబ్హానహు వ తఆలా, అది ఒక చీకటి గది, పాములు తేళ్ళు జెర్లు ఉండే గది, ఒంటరితనం అక్కడ. అలాంటి ఖబర్లోని అల్లా ఎలాంటి అజాబిస్తాడంటే, పాములతోని, తర్వాత భయంకరమైన దూతలు మన్ని కొడుతూ ఉంటారు. ఒక భయంకరమైన సర్పం మన్ని పొడిస్తేనట మనం భూమి ఎంత కిందకుందో అంత కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తామట. అలాంటి సర్పాలతో అల్లా సుబ్హానహు వ తఆలా మన్ని శిక్షిస్తాడు ఖబర్లో. అయితే ఆ సర్పం యొక్క విషము ప్రపంచం మీద గనక అలాంటి ఒక్క సర్పం ప్రపంచం మీద ఒక్క కాటు వేస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా పంట పొలాలు పండవంట. అలాంటి భయంకరమైన సర్పాలతో అల్లా సుబ్హానహు వ తఆలా మనకి సమాధిలో శిక్షిస్తాడు. మరి మీరు ప్రపంచాన్నే అది అంత కష్టపెడుతుంది, అంత నష్టం జరుగుతుందంటే మరి మనం ఎంత తట్టుకోగలమా? అలాంటి సమాధి యాతన నుంచి రక్షించమని అల్లాతో వేడుకుంటున్నాము ఫస్ట్ వాక్యంలో. తర్వాత ఏమని చెప్తున్నారు? శాపగ్రస్తుడైన దజ్జాల్ ఫిత్నాల నుంచి. ఆ ఫిత్నాల వల్లే కదా మనకి సమాధి బాధ దొరికేది, ఆ ఫిత్నాల వల్లే కదా మనము నరకం పాలైపోయేది, ఆ ఫిత్నాల వల్లే కదా మన ఆమాలు పాడు చేసుకునేది. అలాంటి పాపమైన ఫిత్నాల నుంచే, దజ్జాల్ యొక్క ఫిత్నాల నుంచి అల్లాహ్ నుంచి శరణు వేడుకుంటున్నాం. అంతేకాకుండా జీవన మరణాల పరీక్షలు అల్లా మౌత్ వచ్చినప్పుడు, నేను చెప్పాను ఎంత కష్టమైన మౌత్ వస్తుందో, అలాంటి మౌత్ వచ్చేటప్పుడు జరిగే పరీక్షల నుంచి, జీవన మరణాలు అంటే జీవితంలో కలిగే పరీక్షలు, జీవితంలో వచ్చే పరీక్షల నుంచి, వాటి నుంచి కూడా అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాం. ఇంకా ఓ అల్లాహ్, పాపాలు మరియు అప్పుల భారి నుండి, పాపాల వల్లే కదా మనం మెయిన్ స్వర్గాన్ని పొందకపోయేది పాపాల వల్లే, ఆ పాపాల నుంచే మమ్మల్ని రక్షించల్లా అని చెప్పేసి ఈ దువాలో మనం అల్లాహ్తో వేడుకుంటున్నాం. అంతేకాదు అప్పుల భారం, చెప్పాను కదండి, అప్పు లేని జీవితం ధన్యమైన జీవితం. అప్పు ఉన్నవాడు రాత్రి నిద్రపోలేడు, పగలు తిరగను లేడు. ఎందుకంటే రాత్రి ఆడికి సుఖం ఉండదు, నిద్ర ఉండదు. పొద్దున్న లెగిస్తే పరువు తీస్తారు, అప్పులు తీసుకున్న వాళ్ళు, అప్పు ఇచ్చిన వాళ్ళు పరువు తీస్తారు వచ్చి. అలాంటి దుర్భరమైన స్థితి అప్పుల భారం ఉన్న వాళ్ళకి. అయితే అల్లాహ్తో అదే వేడుకుంటూ ఉండండి, అప్పుల భారం నుంచి రక్షించమని ఈ దువాలో మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తున్నాడు.
మరి ఆలస్యం చేయకుండా ఈ దువాని ప్రతిరోజు చదువుకున్నట్లయితే ఇన్షాల్లా వీటన్నింటి నుంచి అల్లా తాలా మన్ని కాపాడుతాడు. ఆమీన్. అల్లా నువ్వు ఏదైతే మాకు ప్రసాదిస్తున్నావో దాన్ని మేము, అది ఎంత అవని అండి, చిన్నదే అవని పెద్దదే అవని, దానివల్ల మేము నీకు కృతజ్ఞత తెలిపే వాళ్ళు మమ్మల్ని చేయల్లా అని అల్లాహతో నేను దువా చేస్తున్నాను. అంతేకాదు మీ అందరికీ అల్లాహ్ సుబ్హానహు తఆలా హిదాయత్ ఇచ్చి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ దువాల వల్ల మీకు ప్రయోజనం కలిగించాలని నేను అల్లాహతో దువా చేస్తున్నాను. అయితే ఇలాంటి దువాలు ఇంకా మరిన్ని పెట్టాలని నేను అల్లాహతో కోరుకుంటూ మీ అందరికీ కూడా అల్లాహ్ హిదాయత్ ఇవ్వాలని, స్వర్గం ఇవ్వాలని, మరణాంతర జీవితం బాగుండాలని, ఖబరజాబ్ లేకుండా ఉండాలని నేను అల్లాహతో దువా చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.